హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్. బాగి అయితే తలస్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటుంది. అయ్యో, కంటిలో ఏదో పడిందే, మండుతుంది అని అనుకుంటుంది. నిజంగా కంటిలో ఏదో పడినట్టుగానే యాక్ట్ చేస్తుంది. నిజమే అనుకొని అమర్ బాగి దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అమర్ బాగిని అడుగుతాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రేమగా అలాగే ఉండిపోతారు. అది చూసిన చంబ అమర్ మనసులోకి బాగి వచ్చినట్టే ఈ మనోహరికి ఎన్నిసార్లు చెప్పినా తన వెనుక తనే పొడుచుకుంటుంది అని వెళ్ళి మనోహర్ని పిలుచుకొద్దామని సగం దూరం వెళ్తుంది. కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఫోజు మారిస్తే నన్ను తిడుతుంది మనోహరి అని చెప్పేసి ఆగిపోయిద్ది. వాళ్ళు ఒకవేళ ఫోజు మారిస్తే నా బతుకు బస్ స్టాండే అనుకొని చంబ అక్కడితో ఆగిపోతుంది. ఇంకా అమర్ ఇలా అంటాడు, నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? నేనేం తప్పు చేశాను చెప్పు బాగి అని అమర్ అంటాడు. బాగి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నన్ను ఇప్పుడేం అడగకండి, నేను ఏం చెప్పలేను, నన్ను ప్రశ్నించకండి అని బాగి అంటుంది. సరే, మన పాప అరుంధతిని ఎక్కడుంది చెప్పు, ఎందుకు నీతో పాటు తీసుకురాలేదు అని అమర్ అడుగుతాడు. సమయం వచ్చినప్పుడు అన్నీ మీకే నేను చెప్తానండి, ప్లీజ్ నన్ను ఇప్పుడేం అడగకండి అని చెప్పేసి బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమర్ ఇంకా జాకింగ్కి వెళ్ళి వస్తాడు. ఇంకా బుజ్జమ్మ సార్ కాఫీ అని అంటుంది. బుజ్జమ్మ ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచావు అని అంటాడు అమర్. నేనంతే సార్, నేను ఎప్పుడు ఎర్లీ మార్నింగే లేస్తాను అని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది. ఓ, నువ్వు సేమ్ నాలాగే అన్నమాట అని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ముచ్చట్లేస్తూ ఉంటారు. ఇంకా బాగి వచ్చి జ్యూస్ ఇస్తుంది. ఏయ్, నువ్వెందుకు తెచ్చావు అని అంటాడు అమర్. అదేంటండి, నా చేతితో ఎన్ని రోజులైంది మీ జ్యూస్ తాగండి అని బాగి చాలా ముద్దుగా మాట్లాడుతుంది. ఇంకా సీన్ కట్ చేస్తే పిల్లలు జూకి తీసుకెళ్ళమని అడుగుతారు అమర్ని. ఫస్ట్ మీరు బాగా చదువుకోండి అని అంటుంటే అమ్ము ఇలా అంటుంది. మేము బాగానే చదువుతున్నాం డాడ్, ప్లీజ్ డాడ్ అని అంటుంది. మిస్సమ్మ మాట్లాడేసరికి సరే అంటాడు. ఎలాగైనా మిస్సమ్మ ఒప్పిస్తుంది. మరొక వైపు కిడ్నాపర్స్ అమర్కి ఫోన్ చేసి ఇలా అంటారు. మేము పిల్లల్ని కిడ్నాప్ చేశాము, బుజ్జమ్మ కూడా ఉంది అని అంటాడు. రే, ఎవర్రా నువ్వు రే అంటూ ఉంటాడు. అప్పుడు కిడ్నాపర్ ఇలా అంటాడు. నువ్వు కాపాడుకోవాలి అంటే నేను చెప్పిన చోటుకి రావాలి అని చెప్పి అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కిడ్నాపర్. ఇంకా అమర్ ఇంట్లో అందరికీ చెబుతాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. మరొక వైపు బాగి ఏడుస్తుంది. సార్ ఏం కాదులే అని రాథోడ్ అంటాడు. అప్పుడు అమర్ ఇలా అంటాడు. బుజ్జమ్మ నా బాధ్యత, తనకి ఏం కాకుండా చూసుకుంటానని రాజుగారికి మాటిచ్చాను రాథోడ్ అని అమర్ రాథోడ్తో అంటాడు. ఇంకా కిడ్నాపర్స్ చెప్పిన చోటికి బాగి అమర్ వాళ్ళు వెళతారు. ఎలాగైనా బుజ్జమ్మ మనకి ఏదో క్లూ ఇస్తుంది అని బాగి అమర్ అనుకుంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే క్లూ దొరుకుతుంది. బాగి తన ప్రాణాన్ని అడ్డేసి తెగించి కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్తుంది. ఏయ్, ఎవరు నువ్వు అని కిడ్నాపర్స్ అడుగుతారు బాగిని. రై, నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఎవరు ఏంటి అంటావేందిరా అని అంటుంది బాగి. లోపల ఎంతమంది కిడ్నాపర్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలివిగా బాగి అమర్కి సిగ్నల్ ఇస్తుంది. ఇంకా అమర్ తన స్టాఫ్తో కలిసి అందరినీ కస్టడీలోకి తీసుకొని అందరినీ సేవ్ చేస్తాడు. ఇంకా అమర్ బాగిపై చెప్పలేనంత ప్రేమ చూపిస్తాడు. ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అమరే బాగి చేయి పట్టుకొని చాలా హ్యాపీగా ఇంటికి తీసుకెళ్తాడు. కలిసిపోయిన అమర్ బాగి సంతోషంలో కుటుంబం.